ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. 1వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్లు కొంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు. గృహప్రవేశాలు చేస్తారు. తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసేవారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించగలుగుతారు.
మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఏప్రిల్లో మాస ఫలితాల్లో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు, సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి. తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల సలహాలను కూడా తీసుకుంటారు. వారి సలహాలతోటి మీ యొక్క తెలివితేటలు జతపరిచి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి అనారోగ్యం పరిస్థితులు, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ఈ మాసంలో వీరికి మంచి ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైద్యుల సహాయ సహకారాలతోటి. తర్వాత ఆచితూచి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని తగ్గించుకోండి. ఓపిక సహనంతో ముందుకెళ్ళండి. మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. నిందలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ మీద కొంతమంది ఓర్వలేక నిందలు వేసేటువంటి సూచనలు కాబట్టి కొంత జాగ్రత్తగా నడుచుకోండి. ఖర్చులు అధికమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాబడి కన్నా కూడా ఒక్కోసారి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. తర్వాత షేర్ మార్కెట్లోను, బెట్టింగుల్లోనూ, లాటరీలోనూ డబ్బు పెట్టకండి. డబ్బు పోయే సూచన కనిపిస్తున్నాయి కాబట్టి వాటిల్లో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాకండి. అలాగే వ్యాపారస్తులు లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. అటు లాభాలు ఎక్కువగా రావు, ఇటు నష్టాలు ఉండవు, మధ్య రకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కొంత ఆచితూచి ఆలోచించి పెట్టండి. భాగస్వామిని నమ్మి నష్టపోకండి. సరి అయిన భాగస్వామిని ఎంచుకోండి. ఉద్యోగ ప్రయత్నాలను అందినట్టే అంది చేజారిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మాసంలో. గృహాలు కొనుగోలు చేసుకోవాలి అనుకునే వారికి బ్యాంకు నుంచి రుణాలు అందడం, కొంత మీ చేతిలో ఉన్న డబ్బులు కలిపి మంచి గృహాలు కొనుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి. గృహాలు ఉన్నవాళ్ళు భూములు కొనుక్కోగలుగుతారు. అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. బయట ఫుడ్ తినకండి. అలాగే కుటుంబంలో మీరు సమస్యలను పెట్టేవాళ్ళు మీకు తగులుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో గొడవలు పెట్టేవారు ఉంటారు. కుటుంబంలో అందరు కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతారు. అలాగే విహారయాత్రలు చేయగలుగుతారు. బంధుమిత్రులతోటి గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆచితూచి మాట్లాడుకోండి. శుభకార్యాలు చిన్న సమస్యలే పెద్దవిగా చిలికి పెద్ద గాలివానగా మారవచ్చు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఆగిపోయినవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తొందరపాటుతనంతో ఏ పని చేయొద్దు, నిర్ణయించుకోండి. గవర్నమెంట్ పని చేసేవారికి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తొందరపాటుతనం పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు. సంతానం యోగం ఉంది. అలాగే మీకు రావలసినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మీరు ముందుకు సాగుతారు. తప్పకుండా దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ వెంట నడుస్తుంది. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమలో పడ్డవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబాల పరంగా. అలాగే రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది.
మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎవరిని పడితే వాడు తొందరపట్టుదనంతో నమ్మవద్దు. మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. కాళభైరవ స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి. ఇంకా వ్యక్తిగత జాతకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి. మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఇస్తాను. సులువైన మార్గంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగగలుగుతారు. అన్ని విధాలుగా సర్వే జనా సుఖినో భవంతు.